6 సంవత్సరాల క్రితం వాసవి ఫౌండేషన్ను స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా మోటో ఏంటంటే ఫస్ట్ విద్యార్థులు అనుకున్నాము. పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్స్ పల్లెటూర్లలో వాళ్ళకు మినిమం నీడ్స్ కల్పించాలని స్థాపించిన ఈ సంస్థ అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ డిఫరెంట్ వేరే యాక్టివిటీస్లలో ప్రతి పల్లె మూలకు వెళ్ళింది. ఈరోజు మల్లిక్ తేజ్ అన్న ద్వారా ఈ చిన్నాపూర్ గ్రామం దాకా విస్తరించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు ఈ మండలం కాదు, ఈ జిల్లాలో కూడా మనము ఇదే కార్యక్రమాలను అవసరం ఉన్న చోట మనం కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. వాళ్ళతో కలిసి ఒక పనిచేస్తున్నప్పుడు నా పాటల ప్రయాణంలో ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళకి నాతో ఒక అవసరం పడింది. ఆ పని చేస్తున్నప్పుడు క్రమంలో వీళ్ళ సేవా కార్యక్రమాలు చూసి నేను ముగ్ధునైపోయి అన్న మరి మా ఊర్లో కూడా ఇట్లా ఒకటి పెడితే బాగుంటుంది అన్న తర్వాత వెంటనే నాకెంత ఉత్సాహం వచ్చిందో అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో నాకంటే ఎక్కువ వాళ్ళే ఉత్సాహపడి మన ఊర్లో పెట్టడానికి కారణం అన్న. నిజంగా థ్యాంక్ యూ. ఒక 25 మంది డాక్టర్ల చేత నిర్వహిస్తున్న క్యాంపు కాబట్టి దానికి కొద్దిగా సమయం పట్టింది. ఒకటే ఉద్దేశం ఉండే చిన్నప్పటికి వెళ్ళి నాకు మాట పాట నేర్పినటువంటి పల్లె కోసం ఏదైనా చేయాలని ఒక తపనైతే ఉండే. ఆలోచన నాది కానీ ఆచరణ మొత్తం వీళ్ళందరిది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇది నాకు ఒకటే ఒక కోరిక ఏంటంటే ఇప్పుడు సమాజంలో చాలా అంటే చెడు అనేది తొందరగా వ్యసనంగా మారుతుంది అన్న. చెడు అనేది తొందరగా అడిక్ట్ అవుతున్నారు ఇట్లా యూత్. మరి మంచి కూడా ఒక వ్యసనంగా ఎందుకు మారొద్దు అనేటువంటి ఒక చిన్న ఆలోచనలోకి వెళ్ళి నాకు ఇది పుట్టింది. మంచి కూడా ఒక వ్యసనంగా మారాలి, మంచికి కూడా మనం బానిస కావాలి. ఒక మందు కూడు ఇవన్నిటికి చెడు అలవాట్లకి ఎట్లా మనం బానిస అవుతాము, మంచి కూడా బానిసై అందరూ కూడా ఆ బాటలో నడవాలని ఇవాళ మా తరం ఇట్లా చేస్తాం. రేపు మమ్మల్ని చూసి ఇప్పుడు యూత్ వాళ్ళని చూసి ఇంకోటి ఇట్లా తయారైతే ఊరికి చాలా మంచిగా జరుగుతుంది, ప్రతి ఊరు ఇట్లా అయితే అని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతో ఒక తప్పకుండా చేసిన. మీ అందరికీ ఇలాంటి సేవ ప్రతి గ్రామంలో ప్రతి యువత ముఖ్యంగా మారాలి. మంచికి బానిస కావాలి, మీరు మంచి అనే వ్యసనానికి మీరు లోను కావాలి, దానికి బానిస కావాలి. మంచిని పంచిపెడితేనే మీ అందరూ కూడా మీ కుటుంబం, మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మీ యొక్క తల్లిదండ్రులు అయితే ఎట్లా మీరు బాగా చూసుకుంటారో సమాజాన్ని కూడా ఊరు అట్లే బాగా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా ఈ సందేశం అనుకోకండి, మీలో ఒకటిగా మీకు మాట చెప్తున్నా కాబట్టి మీరు అందరూ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఒక గాయకులు, రచయిత, పలు కళారంగాల్లో సేవ చేస్తున్నటువంటి చిన్నాపూర్ వాస్తవ్యులు మల్లిక్ తేజ్ అన్న గారు తన ఊరికి సేవ చేయాలి, ఏదో ఒక సేవ చేయాలి, ఏదో ఒక రంగంలో కావచ్చు, లేక ఊరు గ్రామానికి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఏదైనా ఒకటి చేయాలన్న తపనతో తన ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ హెల్త్ క్యాంపు ముఖ్యంగా ప్రముఖ ఫౌండేషన్ వాసిక్ ఫౌండేషన్ వాళ్ళు, అటువంటి వాళ్ళు తన మాటను గౌరవించి చిన్నాపూర్లో ఇటువంటి క్యాంపు పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు మేము వాసవి ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. 32 సంవత్సరాలు అవుతుంది. కానీ నా చిన్నప్పటి నుంచి ఇటువంటి ఉచిత మెగా వైద్య శిబిరాలు నేను ఎక్కడ కూడా చూడలేదు, ఏ గ్రామంలో కూడా చూడలేదు. చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. ఒకటే అనుకుంటున్నా, మనిషికి ₹1,00,00,000 విలువ. ఇవాళ పైసగల్లోళ్ళ కుటుంబం ఏంటిదంటే నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా మంచిగా ఉన్నప్పుడే ఆయన కోటీశ్వరుడు నాకు తెలిసి. ఇక ఆరోగ్యంగా లేకపోతే ఆయన ఏం చేయలేడు. కాబట్టి ఈ వైద్య శిబిరాన్ని గౌరవ హైదరాబాద్ నుంచి మన హాస్పిటల్ వాళ్ళను, మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళ డాక్టర్లను, మన అన్న వాళ్ళను ఇక్కడ నా వాసవిక్ ఫౌండేషన్ తోటి మమేకమై ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమానికి దాదాపు 200 నుంచి 300 మంది ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్ చేసుకున్నారు. నిజంగా హ్యాపీ అనిపించింది. గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన స్వస్తి వారి ఆధ్వర్యంలో మా గౌరవనీయులు, మా గ్రామ నివాసి అయిన ఎంయూ మ్యూజిక్ అధినేత గౌరవ మల్లిక్ తేజ గారి సారథ్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రానున్న కాలానికి భవిష్యత్తులో ఆరోగ్యం ఎంత ముఖ్యమనేది గౌరవ మల్లిక్ తేజ గారు వారి మనసులో నుంచి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి దాదాపు 1 నెల రోజుల నుంచి వెళ్ళి ఆలోచించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం మా గ్రామ ప్రజలకు మరియు మా మండల ప్రజలకు మేము ఈ విషయాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకు మొత్తం మంది రప్పించడం ఎంతో గర్వకారణము. అలా వైద్యం అందించిన కొంతమంది బాగా చేసిన అట్లే మాస్క్ ద్వారా మేము కూడా చేద్దామని చెప్పినాం. అందుకోసం దీన్ని అందరూ వచ్చి ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఎంతో మాకు సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు రావడం తేవడం అనేది.